శాసన మండలికి తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్నికైనటువంటి సందర్భంలో అక్కస్తో ఈరోజు గెలిచినా కూడా ముఖ్యంగా డిక్లరేషన్ అనేది ఇవ్వకుండా ఆపడం జరిగింది. దీని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి కలెక్టర్ మీద, అదేవిధంగా ఎస్పీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. మేము గత 3 రోజుల నుండి 2 రాత్రులు 3 పగలు కూడా ఆహర్నిశలు కాపాడుకొచ్చాం. అక్కడ చూసినట్లయితే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులైతే అన్ని రకాల, అదేవిధంగా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి సొంత మనుషులైతేనేమి, అదేవిధంగా వాళ్ళు వెంట తీసుకొచ్చే గూండాలైతేనేమి, అన్ని రకాల దూరేకైతేనేమి, దౌర్జన్యాలు చేసేకైతేనేమి, బెదిరించేకైతేనేమి అన్ని రకాలు కూడా ప్రయత్నం చేసినా ఒక సహనముతో, ఓపికతో, అదేవిధంగా 11 రౌండ్ల అయినా కూడా దాదాపు 1800 ఓట్లు మాత్రమే ఆధిక్యత వచ్చింది. దాదాపుగా 2,40,40,000 ఓట్లు ఈ లెక్క పెడితే 1800 వచ్చింది. అంటే ముఖ్యంగా మన ఎవరైతే వెన్నపోసుపల్లి రెడ్డి అతను ఏమనుకున్నాడంటే ధనబలంతో కండబలంతో గెలుస్తామని ఆశించాడు. దాదాపుగా 30 కోట్లు వెచ్చించానని చెప్పారు.